యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరందరూ బాగుండాలని, అనుదినము ఆత్మీయంగా ఎదగాలని, ఆయన ఒక కృపలో బలపడాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవుడు రాబోతున్న దినాల్లో మీ యొక్క అడ్డలన్నీ తొలగించబోతున్నాడు. మీ అభ్యంతరాలన్నీ తొలగబోతున్నాయి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, అద్భుత కార్యాన్ని, మత్కార్యాన్ని మీ వ్యక్తిగత జీవితంలో చూడబోతున్నారు. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యోవాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. దేవుని బిడ్డలారా, యోవాను సువార్త 13వ అధ్యాయం నుండి మరికొన్ని విషయాలు మీకు చెప్పాలని పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడుతున్నాను. యేసు ప్రభు శిష్యుల యొక్క పాదాలను కడిగే కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. ఇది ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆచారం. ఎవరైనా పొరుగు నుండి వస్తే వాళ్ళకు పాదాలు కడగటం, అత్తరు రాసి వాళ్ళకు విందు ఇవ్వటం ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆనవాయితీ. అయితే యేసు ప్రభు ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆచారాన్ని పాటించాడా, లేకపోతే ఒక ఆనవాయితీ చెప్పున, అలవాటు చెప్పున చేశారంటే కాదని అనిపిస్తుంది. ఎందుకంటే అలాగైతే యేసు ప్రభు వారు శిష్యులతో మరి 3.5 సంవత్సరాలు గడిపారు. ఈ 3.5 సంవత్సరాలు ఎన్ని వందల సార్లు వాళ్ళ యొక్క పాదాలు కడిగి ఉండాలి. ఇక్కడ అది కాదు. ఈ యొక్క పాదాలు కడగటానికి ముందు శిష్యుల్లో దేవుని బిడ్డలారా ఆర్గ్యుమెంట్ జరిగినట్టుగా, వాద ప్రతోపవాదం జరిగినట్టుగా లూకాసు వార్త 22వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ వాద యొక్క సారాంశం ఏంటంటే మనలో ఎవరు గొప్పవారు. సో ఎవరు గొప్పవారు అనే దాన్ని, అంతేకాదు శిష్యులకు ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటో ప్రభు బోధించాలనుకున్నాడు. కాబట్టి మనకు బాహ్య దేహాన్ని, పాదాలను శుద్ధీకరించినట్టు కడిగినట్టు ఉంటుంది, కానీ ఇది ఆచారం కోసమో లేకపోతే పాదాలను కడిగినట్టుగా మాత్రం మనం అనుకోకూడదు. దీని వెనకాల దేవుని బిడ్డ ఆధ్యాత్మికమైన అర్థం ఉంది. ఇది ఆత్మకార్యం చెప్పున దేవుడు చేశాడు. ఎందుకంటే మనము ఏకాత్మ లేకుండా, క్షమాపణ ఒకరు క్షమాపణ లేకుండా దేవుని పని చేయకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని నామానికి స్తోత్రం. అంతేకాదు ఇక్కడ యేసు ప్రభువు వారు క్షమాపణను కూడా శిష్యులకు తెలియపరుస్తున్నాడు. మీలో ఒక్కడు నన్ను అప్పగించబోతున్నాడని యోవాను సువార్త 13వ అధ్యాయం 1-2 వచనంలో చెప్పి ఆ తర్వాత అందరి పాదాలు కడుగుతున్నాడు. ఈవెన్ అప్పగించబోతున్న వాడి యొక్క పాదాలు కూడా కడుగుతున్నాడు. అంటే అప్పగించబోతున్న వాడు అయినప్పటికీ తనకు హాని తలపెట్టబోతున్నాడని తెలిసి కూడా యేసు ప్రభు ఆ యొక్క ఇస్కరియోతు యూదా పాదాలను కడుగుతున్నాడు. అంటే యేసులో ఏ మచ్చ లేదు, ఏ బిట్టర్నెస్ లేదు. ఈరోజు చాలా మందిలో బిట్టర్నెస్ ఉందండి. ఎదుట వ్యక్తి మీది ఏదైనా ఒక నేరం జరిగి ఉంటే, ఇతరులకు వారి గురించి వాళ్ళు చెడ్డగా మాట్లాడి ఉంటే, లేకపోతే అన్యాయం జరిగి ఉంటే వారి గురించిన చేదు బాధ పెంచుకొని రివెంజ్ తీసుకోవాలని ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రివెంజ్ తీసుకోవటం పరిశుద్ధాత్మను దుఃఖపెట్ట కార్యమని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29, 30, 31 వచనంలో మనకు కనబడుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపెట్టి మీరు ఏమి చేయగలుగుతారు చెప్పండి? దేవుని బిడ్డలారా, ఏనాడు ఇతరుల గురించిన ఆ చేదు బాధ మన హృదయంలో ఉండరాదని ప్రభు పేరట మనం వచ్చేస్తున్నాను. దేవునామానికి స్తోత్రం. ఇశ్రాయేల్ ప్రజలు ఆచార ప్రకారం చేసి ఉండొచ్చేమో, కానీ యేసు మాత్రం అది ఆచారాన్ని ఆత్మీయంగా మార్చుకున్నాడు. ఆత్మీయ పర్పస్ కోసమే, స్పిరిచువల్ పర్పస్ కోసమే శిష్యుల యొక్క పాదాలను కడిగాడని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఇంకొక మాట కూడా పలుకుతున్నాడు యేసు ప్రభు. నేను ఇప్పుడు ఏమి చేస్తున్నానో ఇప్పుడు మీకు తెలియదు, కానీ తర్వాత మీరు తెలుసుకుంటారంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చేసే కార్యాలు కొన్ని ఏమో వెంటనే అర్థమవుతాయి, కొన్ని ఏమో అర్థం కాదు. అది గూఢమైన సంగతులుగా ఉంటాయి. మనకు అర్థం కాకుండా మనం గజిబిజి కాకూడదు, కన్ఫ్యూజ్ కాకూడదు. దేవుడు కొన్ని మరుగా ఉంచి ఆ సమయం వచ్చేసరికి బయలుపరుస్తాడు. దానివల్ల మనం దీవించబడతాం. ప్రభు ఈ మాటను దీవించనగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా సమస్తం జరుగుతున్నారు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి మా హృదయం లోపల డీప్గా
క్రియ చేయమని అడుగుతున్నాను, అభిషేకించమని అడుగుతున్నాను, దైవిక ప్రసన్న చేత మహిమ చేత నింపుమని అడుగుతున్నాను. పేరు పేరు చెప్పిన ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.